నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మితల్ సార్, సినిమాలా చూడటం అనే ట్రెండ్ కానీ, లేకపోతే అదే ఆ ఆలోచన విధానం కానీ ఎప్పుడో వెళ్ళిపోయింది అనే అనుకోవచ్చేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఏ హీరో సినిమా వచ్చినా అపోజిషన్ హీరోలు, వేరే హీరోలు, హీరోలు కాదు, హీరో అభిమానులు పగబట్టేస్తున్నారు. ఆ సినిమాని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఫ్లాప్ చేసేయాలి, నెగటివిటీని స్ప్రెడ్ చేసేయాలి అని ఖచ్చితంగా పగబట్టి ప్రవర్తిస్తున్నటువంటి వైనం అప్పుడప్పుడు కనపడుతూనే ఉంటుంది. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాపై కూడా తీవ్రమైనటువంటి నెగటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. అటు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా వైసీపీని ఇండైరెక్ట్ గా కొన్ని మాటలు అన్నారు. మా దగ్గర రౌడీలు లేరు, అయినా మా సత్తాన్ని చాటుతామని పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటల్ని తీసుకుని అటు వైసీపీ శ్రేణులు కూడా ఈ నెగటివిటీని బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. బాయ్కాట్ హరిహర వీరమల్లు అని అంటున్నారు. సో అసలు ఈ పద్ధతిని గాని, అసలు ఈ పరిస్థితిని గాని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఒకవేళ మీరు అన్నమాట వాస్తవం అయితే, అంటే ఇప్పుడు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు, నేను ఒకప్పుడు మనం చిరంజీవి గారి సినిమాలకి అభిమానం, చిరంజీవి గారి నటనకి అభిమానం, తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన నటన, ఆ సినిమాలో అద్భుతమైనటువంటి ప్రభావాన్ని చూడడం జరిగింది. కాబట్టి ఒక అభిమానిగా, అంటే ఆధ్యాత్మికతకి ఒక ఆధ్యాత్మికవేత్తగా ఉంటూ సినిమాలు ప్రస్తావన అంటే, ఆధ్యాత్మికతలో నృత్యం అనేది ఒక భాగం, కళల్ని అభిమానించడం. కాబట్టి మనం దీన్ని కూడా ఒక కోణంలోనే చూస్తాం. మనం అంటే సినిమా పోకడలు మారిపోయినాయి, వ్యంగ్యాలు, ఐటమ్ సాంగ్స్ ఎక్కువై ఇబ్బంది పడ్డాయి తప్ప కళ అనేది పరిపూర్ణంగా జీవిస్తూనే ఉంటుంది, జీవం పోసుకుంటూనే ఉంటుంది. ఆ దృష్టితో మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి నటన కొంచెం మనకి చాలా అద్భుతంగా ఉంటుంది. మనం చూసిన వాళ్ళలో అద్భుతంగా ఉంటుంది. ఒక నటుడిగా హరిహర వీరమల్లు అనే సినిమా మంచిగా విజయం సాధించాలని ఆయన ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్లో దానికి సమయాన్ని కేటాయిస్తూ దీనికి కూడా కొంత సమయాన్ని కేటాయించి సినిమాని పూర్తి చేయడం జరిగింది. ఇక స్టేజ్ మీద ఆయన మాట్లాడిన మాటలు ఒకవేళ అవే అయితే అవి ఆయన అలా మాట్లాడి ఉండకూడదేమో. సినిమా ఈవెంట్ కింద మాట్లాడుంటే బాగుండేది నిజంగా. అంటే ఇప్పుడు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు ఆయన మాట్లాడిన మాటలు మరి నిజంగా గుమ్మడికాయల దొంగలకి బాధ అనిపించి ఉండొచ్చు. అందుకని వాళ్ళు బాయ్కాట్ చేసేయడం, సినిమాని ఆపేయడం అంటే వృధా ప్రయాస. వాళ్ళకి అభిమానం ఏ నటుడితోటి శాశ్వతంగా ఉండిపోదమ్మా. కృష్ణ గారి అభిమానులు ఉన్నారు. కృష్ణ గారి తర్వాత, కృష్ణ గారు స్వర్గస్థులు అయిన తర్వాత అది మహేష్ బాబు గారికి వెళ్ళడం. అభిమానం ఇప్పుడు నేను నాగేశ్వరరావు గారి అభిమానమ్మా. నేను ఇప్పటికీ ఆయన పాత పాటలు చూస్తూనే ఉంటాను. అది మనకు ఒక ఆనందాన్ని ఇస్తుంది. అభిమానం అనేది మనలో ఆనందాన్ని పెంచుకోవడం కోసం మనం ఆరోగ్యం ఉండాలి, కానీ అవతల వాళ్ళ మీద ద్వేషాన్ని పెంపొందించేలా ఉండకూడదు కదా. అది తప్పది. అది అభిమానులు అక్కడ దాకా తీసుకోకూడదు. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే ఇంకా మిగతా ఎవరైతే ఉన్నారో ఆయనకి వ్యతిరేకంగా ఆ హీరోలు వాళ్ళు చూసుకోవాలి. అభిమానులు మనం అభిమానిస్తున్నట్టు, నాకు ఆ సినిమా నచ్చింది చూస్తాను, నచ్చలేదు మానేస్తాను, ఇవి మనం వేదికెక్కి ప్రదర్శించడం వల్ల నష్టం ఎవరికి? అటు పవన్ కళ్యాణ్ గారికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, లేకపోతే ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి ఎలాంటి నష్టం ఉండదు. మేకర్స్ కి కదా అసలు సిసలు నష్టము. ఒక నిర్మాత, అది నిర్మాత తలరాత. అది దిగే ముందు, సినిమా తీసే ముందు ఆయన ఒక నిర్ణయానికి వచ్చి సినిమా తీస్తారు. సప్పో చేసి దాన్ని ఎలా నిలబెట్టాలని ప్రయత్నం చేస్తారు. వీళ్ళు బాయ్కాట్ చేసినంత మాత్రాన, లేకపోతే వీళ్ళు సపోర్ట్ చేసేసినంత, అభిమానులు సపోర్ట్ చేసేసినంత మాత్రాన సినిమాలు లేసిపో, ఎక్కడికో ఉన్నత శిఖరాలని అదే చేరుకో, అలా అని తొక్కేద్దామని చెప్పేసి అని సినిమాలో దమ్మున్నంత వరకు ఎవరు ఏం చేయలేరు. అందులోను హర ఇక్కడ మనం హరుడు శివుడు ఇద్దరు ఉన్నారు, హరిహరులు ఉన్నారు కాబట్టి వీరమల్లు విజయం చేకూరాలి, చేరుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయానికి ధనుర్లగ్నం నడుస్తుంది. లగ్నాధిపతి సప్తమ స్థానంలో చంద్రుడితో కలిసి ఉన్నాడు. అబ్బో, ఏంటి గజకేసరి యోగం లాగా కనిపిస్తుంది. కాకపోతే ఉన్నది పుత్రుడి ఇంట్లో. ఎవరు పుత్రుడు? చంద్రుడికి కొడుకే బుధుడు. అవును, మిథునంలో ఉన్నారా? మిథునంలో ఉన్నారు. సప్తమం, లగ్నాత్తు సప్తమంలో ఉన్నారు. అది సాధించే విజయాన్ని ఎలాగా మనస్సుని ఆకట్టుకునేటువంటి
ఆధ్యాత్మిక అద్భుతమైనటువంటి చిత్రంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు నడుస్తున్న గ్రహస్థితి Right. నేను వచ్చి చాలాసేపు అయింది మనం మాట్లాడుకుని అవును. చాలా ఎపిసోడ్ చేసాం, కానీ ఈ అవును. సమయంలోనే మాట్లాడుకుంటున్నాం అంటే అది ధనుర్లగ్నం. Huh. ఇది చెప్పొచ్చా చెప్పకూడదా, ఎందుకు Huh. వచ్చింది లేనిపోయింది. Huh. అందుకని దయచేసి ఇది వ్యక్తిగతంగా తీసుకోకండి. సమాజంలో చాలా రకాల బాధలతో కష్టాలతో ఒక 2.5 గంటలు వెళ్ళి ఆనందంగా నవ్వుకుని మన అభిమాన నాయకుడిని మనం చేయలేని కొన్ని పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. అది నిజం కాదు, కానీ మనం ఏదో చూసి ఆనందపడి అవును. అవి చేసినంత సినిమా చూసిన వెంటనే గుండె రొమ్ములు విరుచుకుని బయటకు వస్తాం. అవును. ఆ బండి మీద వెళ్తున్నా, కారు డ్రైవ్ చేస్తున్నా, ఆ మెమొరీస్ ఫీల్ లో ఉంటాం. ఆ ఫీల్ ఆ రోజంతా కూడా దాని ప్రభావం మన మీద ఉంటుంది. మనం సినిమాని అలా తీసుకుందాం. అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి సినిమాలు రావాలి సమాజంలో. ఇప్పుడున్నటువంటి మెడిసిన్స్ ఏమీ లేవమ్మా, Yeah. ఇదే మెడిసిన్. సినిమా అద్భుతమైనటువంటి మెడిసిన్. డెఫినెట్లీ 2.5 గంటలు. యా. అండ్ నెగటివిటీని స్ప్రెడ్ చేయడం, వీడిని వాడిని తిట్టా వాడిని వీడిని తిట్టా ఏం వస్తుంది? మానసిక ప్రశాంతత ఖచ్చితంగా పోతుంది. నువ్వు ఒకరిని తిడితే వాడేం ఊరుకోడు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మీద చెంప చూపించే మహాత్మా గాంధీలు ఎవరు లేరు. వాడు ఇంకో 2 బూతులు ఎక్కువ వేసి తిడతాడు. దాని వల్ల నీకు డెఫినెట్ గా మానసికంగా కృంగిపోయే పరిస్థితి ఉంటుంది. లివర్ ఎఫెక్ట్ అవుతుందమ్మా. అంటే ఒక వెజిటబుల్ థెరపిస్ట్ గా చెప్తున్నాను నేను. లివర్ ఎఫెక్ట్ అవుతుంది. లివర్ ఎఫెక్ట్ అయిన తర్వాత అంటే తిట్టడం వల్ల కూడా ఇప్పుడు నోటితో కొన్ని పదాలు ఉచ్చరిస్తాను. ఆ ఉచ్చరించిన పదాలు అంటే కేవలం దేవతా మంత్రాలే మన మీద ప్రభావాన్ని చూపించవు. చెడు పదాలు కూడా ఆ ప్రభావాన్ని చూపిస్తాయి. ఎదవా 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 అంటుంటే ఆ ఎదవతనం నాకే ముందు ఫస్ట్ నా నోట్లో ఉంటుంది కాబట్టి అది అంత కడుతుంది. ఒకవేళ నువ్వు ఏదైనా పాపం చేసుంటే నా నోటితో నిన్ను అనడం ద్వారా నీ పాపాన్ని నేను నాలికతో నాకిన వాడిని అవుతాను, ఆ కర్మను తీసుకున్న వాడిని అవుతాను. ఎందుకు వచ్చింది మనకి అది? డబ్బులు తీసుకున్నది ఆయన, కోట్లు వస్తే ఆయనకు వస్తాయి, సినిమా తీసిన నిర్మాతకు వస్తాయి. తిట్టి నీకే వస్తుంది, బాయ్కాట్ అని చెప్తే ఏమొస్తుంది అసలు? దయచేసి అభిమానులు అందరికీ కూడా చేతులు జోడించి వేడుకుంటున్నాను. అభిమానం వరకు, అభిమాన హీరోల వరకు ఉంచుకోండి తప్ప వాళ్ళ వ్యక్తిగత విషయాల వరకు వెళ్ళి మన జీవితాలను ఎందుకు పాడు చేసుకో. నాకు చాలా అభిమానం, చిరంజీవి గారు అంటే అభిమానం, అల్లు అర్జున్ అంటే అభిమానం, పవన్ కళ్యాణ్ గారు అంటే, జగన్ అంటే ఇంకా ఎక్కువ అభిమానం. ఎందుకంటే ఆయన పాదయాత్ర చేసినప్పుడు చెప్పాము, గుర్తుందా మీకు? ఆయన నడుస్తున్నాడు గెలుస్తాడు. తర్వాత ఆయన చేసిన పొరపాట్ల వల్ల ఇబ్బంది పడ్డాడు ఆయన. అంటే అలా అని చెప్పేసి అభిమానం చచ్చిపోదే, ఆయన మీద ఉండే అభిమానం ఉంటుంది. పొరపాట్లు చేశారు కాబట్టి ఆయన ఇబ్బంది పడ్డారు. అలా దయచేసి వ్యక్తిగతాన్ని వ్యవస్థాగతాన్ని కలపొద్దు. అలాగే సినిమాని రాజకీయాన్ని మిక్స్ చేయొద్దు. డెఫినెట్ గా ముడి పెట్టేస్తున్నారు ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా. అంటే ఈ వస్తున్నటువంటి వార్తల రీత్యా మనం చూసుకుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా చాలా గట్టి ఎత్తునే బాయ్కాట్ హరిహర వీరమల్లు అంటూ వాళ్ళు చెప్పటం అనటం కానీ, లేకపోతే కామెంట్స్ పెట్టడం, హ్యాష్ ట్యాగ్స్ పెట్టడం కానీ చేస్తున్నారు అనేది కూడా బయట వినిపిస్తున్నటువంటి మాటలు. వ్యక్తిగతంగా ఉన్నటువంటి నేను పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఆధ్యాత్మికతలో కానీ లేకపోతే రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు. ఆయనకు ఉన్నటువంటి పదవిని ఉపయోగిస్తూ ఆయన చేస్తున్న పనులు చాలా బాగున్నాయి. నాకు నిన్న మొన్న అక్కడ విజయవాడ దగ్గర డ్రైను హార్వెస్టింగ్ పిట్ల కింద చేశారు. డ్రైనేజీ వ్యవస్థని, మురుగునీటి పారుదల వ్యవస్థని హార్వెస్ట్ పిట్స్ కింద చేశారు. తక్కువ ఖర్చుతో అడుగంటుతున్నటువంటి భూగర్భ జలాలను పెంచడం కోసం. అంటే దాంట్లో ఆయన పాత్ర ఎంతో కొంత, కొన్ని ఐడియాస్ ని ఇంప్లిమెంట్ చేయడం చాలా బాగా చేస్తున్నారు. అంటే మనం బాగుండాలి. మనకు ఎండింగ్ ఏంటంటే సినిమా పరిశ్రమ బాగుండాలి, మనకి ఆనందాన్ని ఇచ్చే సినిమా పరిశ్రమ బాగుండాలి. ఆయన దానికి ఎంతవరకు సహకరిస్తున్నారు. అలాగే మనం ఉంటున్నటువంటి రాష్ట్రం బాగుండాలి, మన గ్రామం బాగుండాలి. దానికి మనకి ఏం కావాలి, వీటి కోసం మనం యుద్ధం చేయాలి తప్ప సినిమాల్ని బాయ్కాట్ చేయడం కోసం, వాటి కోసం వీటి కోసం మన జీవితాన్ని ప్రాణంగా పెట్టుకుని వృధా ఎందుకు చేసుకోవడం? చిన్న జీవితం, చాలా చిన్న జీవితం, టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? 2.5 గంటలు ఆయన బాగా చేస్తే బాగా చేశాడు, బాగా చేయకపోతే బాగా చేయలేదు అంతే అని అనుకుంటే సార్ ఆనందంగా ఉంటుంది అందరికి. అంతే తప్ప దీన్ని మనం బాయ్కట్లు చేసేసి ఏమి మనం దాని డైవర్ట్ అయితే వస్తుందా? ఏది మనల్ని, మన ఆరోగ్యాన్ని బాడీ చేసుకుంటాం. ఒక్క రూపాయి కూడా ఉపయోగం లేదు నెగటివిటీని స్ప్రెడ్ చేస్తే. సో అదైతే గుర్తుంచుకోవాలి అని చెప్తున్నా. అంతే అంతే. ఏదైతే అంటే యద్భావం తద్భవతి, ఏదైతే మీకు ఇస్తామో అది మనకు వస్తుంది, తిరిగి వస్తుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ సినిమాల్ని బాయ్కాట్ చేస్తే అది సేమ్ దాని ఎఫెక్ట్ మన మీద కూడా ఉంటుంది. అల్లు అర్జున్ గారికి చేస్తే ప్రభాస్ ఉంటుంది, ప్రభాస్ వాళ్ళు చేస్తే ఎన్టీఆర్, ఇది ఎవరికి చేస్తుంటే వాళ్ళకి అదే ఎదురవుతూ ఉంటుంది. దయచేసి వీటిని ఆపేద్దాం. సినిమా అనేది
వాళ్ళందరూ యూనిటీగానే ఉంటారు. వాళ్ళలో వాళ్ళకి ద్వేషాలు ఉన్నా కలిసి తిరుగుతూ ఉంటారు. వాళ్ళందరూ మన ఆనందం కోసం. ఒకవేళ థియేటర్కి అభిమాని అయితే ఫస్ట్ రోజు వెళ్ళి చూస్తాను, అభిమాని కాకపోతే ఓటీటీలు ఇంట్లో చూస్తాను. కంపల్సరీ చూడటం అయితే కామన్. కామన్. సినిమా అందరం చూస్తాం, ఇది మన అందరిది, వాళ్ళందరూ మన అందరి నాయకులు. నాకు కొన్ని క్వాలిటీస్ నచ్చింది, మనకు కొంతమందికి కొన్ని క్వాలిటీస్ నచ్చు, అంతే. అంతకు మించి ఇందులో ఏమీ లేదు. అది తెలుసుకుంటే ఈ గొడవలు ఏమి ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది. చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు సార్. నమస్తే. సూర్యస్మిత.